ఉన్న స్త్రీలందరూ హన్నాలు వలె తయారవుతే ఎంత బాగుంటుంది. మన పరిచర్యలో కుటుంబాలు ఇంకెంత బాగా వృద్ధి అవుతాయి. పరిశుద్ధురాలుగా ఉండి, పరిశుద్ధమైన యాజకురాలుగా ఉండి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రార్థనకు నువ్వు సమయాన్ని హెచ్చించగలిగితే, అనవసరంగా నీ సమయాన్ని పాడు చేయకుండా నువ్వు నిజంగా ప్రార్థన చేయగలిగితే, యథార్థమైన ప్రార్థన నీ జీవితంలో నేర్చుకోగలిగితే, కన్నీటితో వేదనతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, నిజంగా మన సంఘాలు, మన కుటుంబాలు ఎంతో బాగుంటాయి. నిజంగా ఎంత దీవించబడతాయి, ఎంత ఆశీర్వదించబడతాయి. కానీ ఈ దినాల్లో సమయాన్ని నువ్వు ఎలా గడుపుతున్నావు? సమయాన్ని ఎలా పాడు చేస్తున్నావు? సోదరి, ఒకసారి నీవు ఆలోచించుకోమని ఈ స్త్రీల కూడికలో ఒక్క